నమస్తే, మా పేరు ఏ సురేంద్ర నాయుడు. వంశం పారంపర్య వైద్యుణ్ణి. ఈరోజు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు, వృద్ధుల వరకు వయసుతో సంబంధం లేకుండా ఎదుర్కొంటున్న సమస్య కంటి సమస్యలు. కంటి చూపు కోల్పోయి చిన్న చిన్న పిల్లలు కూడా గ్లాస్ వేసుకొని తిరిగే దురదృష్టి మనకు వచ్చింది. దురదృష్టం ఇదంతా కూడా. కారణం ఏంటంటే టీవీలు కానీ, మొబైల్ కానీ, అదేవిధంగా ల్యాప్టాప్ల ముందర గంటలుగా కూర్చొని చూసి, పూర్వకాలంలో మనం తీసుకుంటుంటే ఆహార నియమాలు కూడా పాటించడం ఆపేశాం. ప్రతిరోజు కూడా ఆహారంలో కొనకంటి అంటే ఈ కొనకంటి కంటికి చాలా మంచిది. మునగ ఆకు, సిర్రాకు, మంచి ఆహారంలో ఏదైనా కూడా ఒక ఆకు తీసుకున్నట్లయితే కంటికి చాలా మంచిది. దీంతోపాటు మాడు అంటే తలకు కూడా ఏదైనా ఒక ఆయిల్ పెట్టుకుంటూ ఉంటే కంటి సలవబడి, శరీరం చల్లబడి కంటి చూపు త్వరగా కోల్పోం. ఈరోజు పెద్దలు చూడండి, బాగా ఆముదం పెట్టి నూనె పెట్టుకున్న వాళ్ళకు ఈరోజు 70 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకు కంటి చూపు బాగానే ఉంది. అయితే ఇవాళ యువతలో కూడా పూర్తిగా కంటి చూపు పోగొట్టుకొని చాలా ఇబ్బంది పడే వాళ్ళం మనం చూస్తున్నాం. శ్రద్ధగా మీకు మీరుగానే తయారు చేసుకోండి. అద్భుతమైన కానుకని మీకు నేను తెలియజేస్తున్నాను. దీనికి కావాల్సింది మొట్టమొదట ఇక్కడ చూడండి, రెడ్డివారి నానుబాలు. దీన్ని గిల్లి ఆ యొక్క కంటికి పెడుతూ వస్తే కంటి సమస్యలు నిదానంగా మెరుగుపడతాయి. చాలామంది చేస్తుంటారు ఇప్పటికే. 1-2 సార్లు పెట్టడము, ఆపేయడము, కంటి చూపు అంటే రాదు. కనీసం అన్నా 1 నెల 2 నెలలు ప్రయత్నించాలి. అప్పుడే ఆ కంటి చూపు మెరుగుపడుతుంది. మరొకటి మనం చేసుకోగలిగింది చెప్తున్నాను. వాము ఒక 100 గ్రాములు తీసుకోండి. బాదం పప్పు ఒక 100 గ్రాములు తీసుకోండి. ఈ బాదం పప్పును వాటర్లో వేసి రాత్రి నానబెట్టి పైన ఉన్నటువంటి తొక్కని తీసి ఎండించి దంచి జల్లించి మెత్తటి చూర్ణం ఒక 100 గ్రాములు తీసుకోండి. దాంతోపాటు కండ చక్కెర, నవ్వుబోత్ ఒక 100 గ్రాములు తీసుకోండి. ఈ మూడింటిని కూడా సమప్రమాణాలుగా కలుపుకోండి. దాంతోపాటు ఇక్కడ చూడండి, రెడ్డివారి నానుబాలు, ఈ యొక్క ఆకులంతా కూడా తీసుకొని వచ్చి నీడన ఎండించి దంచి జల్లించి ఈ చూర్ణం దాంట్లో మిక్స్ చేసుకోండి. మరొకటి గుంట గలగర, దీన్నే బృంగరాజ అని అంటాం. ఈ ఆకును కూడా తీసుకొని వచ్చి నీడను బాగా ఎండించి ఆ యొక్క చూర్ణం కూడా దీంట్లో మిక్స్ చేసుకోండి. ప్రతిరోజు కూడా అలా నోట్లో వేసుకొని సప్పరిస్తే మింగుతూ 1 గ్లాసు పాలును సేవించండి. కంటి చూపు నిదానంగా మెరుగుపడుతూ వస్తుంది. 1-2 రోజులు చేసేసి ఆపేస్తే ఎవరు ఏం చేసేకి కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. మన చూపు పైన, మన ఆరోగ్యం పైన శ్రద్ధ ఉంచి కనీసం అన్న 1 మండలము 2 మండలాలు పాటించినప్పుడే పరిపూర్ణ రిజల్ట్ పొందే అవకాశం ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా కంటికి నేను తెలియచేసేది ఏంటి అంటే, ఇక్కడ చూడండి, ఇది నందివర్ధన. ఇది రోజా పూల్లాగా కాసేటువంటి పూలు కూడా ఉంటాయి. మరొకటి ఇక్కడ చూడండి, 5 రేకులది. 5 రేకులు ఉంటాయి. దీన్ని కూడా నందివర్ధన, ఇది ఇండ్ల ముందర బాగా దర్శనం ఇస్తుంది. ఇది కూడా తీసుకొని వచ్చి ఈ యొక్క ఫ్లవర్ను 1 గుప్పెడు పూలు తీసుకోండి. మంచి నూనె, నువ్వుల నూనె తీసుకోండి. ఇది ఎప్పుడు తీసుకోవాలా? అమావాస్య అయిన మరుసటి రోజు తీసుకొని 1 గాజు కుండీలో అంటే 1 బాటిల్లోకి వేసి ఆ రోజు ఆ పూలు సేకరించి దాంట్లో వేసి చంద్రుడి యొక్క వెన్నెలకు ఉంచాలి.
సూర్యుడు ఉదయించక ముందే ఇంట్లోకి తెచ్చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా పౌర్ణమి రోజు వరకు ఆరు బయట పెట్టి ప్రతిరోజు ఇంట్లోకి తెచ్చుకొని ఒక డ్రాప్ బాటిల్లోకి వేసుకోండి. ఒక చిన్న బాటిల్లోకి వేసుకొని దాన్ని కంటికి ప్రతిరోజు కూడా వేస్తూ వచ్చారంటే కంటి చూపు మెరుగుపడుతుంది. మా పూర్వీకులు కంటి సమస్యకు అద్భుతమైనటువంటి మందును కనుక్కున్నారు. ఇది మా కుటుంబం నుంచి వచ్చింది కనుక మా పూర్వీకులు ఉచితంగా నేత్రానికి మందు వేసేవారు. శుక్లాలు ఉన్నా, కంటిలో పొరలు ఉన్నా అన్ని సమస్యలు కూడా శాశ్వతంగా నివృత్తి చేసుకోవచ్చు. కన్ను దృష్టి పెంచుకోవాలన్నా తగినటువంటి మందులు ఏంటి, ఎలా వాడుకోవాలనేది కూడా సలహాలు ఇచ్చేవాళ్ళు. అటువంటి కానుకను మీకు నేను అందజేస్తున్నాను. నేను కూడా మీకు ఉచితంగా అందజేయాలన్నది నా సంకల్పభావం. నేరుగా వచ్చి సంప్రదించండి. ఇవి ఎటువంటి పార్సల్ కూడా నేను అందజేయను, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు రాదలుచుకున్నప్పుడు ముందుగానే అపాయింట్మెంట్ తీసుకొని మాత్రమే మమ్మల్ని వచ్చి సంప్రదించండి. ఎటువంటి కాస్ట్ మేము తీసుకోము. వస్తామని చెప్పి మీరు రాకపోతే మందులు వేస్ట్ అవుతాయి. దయచేసి అలాంటి వర్క్ చేయకండి. నేరుగా వచ్చి సంప్రదించి ఈ సమస్యను మీరు నివృత్తి చేసుకోగలరు. ఈ యొక్క నేత్ర దృష్టి పెంచేటటువంటి ఆకు ఇది మా పూర్వీకుల నుంచి వచ్చింది కనుక ఇది కొండ ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో ఉంటుంది, అరుదుగా దొరికే మొక్కలు. ఈ యొక్క ఆకును తీసుకొని వచ్చి మేము మందును తయారు చేయడం జరిగింది. మీరు వచ్చినప్పుడు ఆ కంటికి, అందుకే మీకు అపాయింట్మెంట్ తీసుకురమ్మంటా ఉండేది, కంటిలో వేసినట్లయితే కంటి పొరలు ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. ఇంకా చాలామంది కంటి దృష్టి మళ్ళీ పెంచుకోవడం కోసం మా దగ్గర అనేక రకాలైనటువంటి నేత్ర తైలాలు కూడా తయారు చేయడం జరిగింది. మీ సమస్య ఏదున్నా ఆపరేషన్ చేసుకున్న కంటికి తప్ప మిగతా ఏ కంటికైనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు సమస్యతో బాధపడే వాళ్ళకు 100% గ్యారంటీగా పనిచేస్తుంది. కొంతకాలం నుంచి బాధపడుతున్నటువంటి వ్యక్తులకు కూడా క్రమేణా వృద్ధి చెంది నేత్ర దృష్టి అమోఘంగా పెరుగుతుందని మా పూర్వీకులు అందజేసినటువంటి ఈ కానుకను మీకోసం ఉచితంగానే ఇస్తున్నాను. పార్సల్స్ ఉండవు, చేతికి మీకు ఇచ్చి పంపించడం జరగదు. అలాంటివి ఏదైనా మీకు సపరేట్గా తీసుకొని వెళ్ళాలనుకునే వాళ్ళకు దానికి తగిన కాస్ట్ చెల్లించి పొందవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.